కంటే కూతుర్నే కనాలి. ఇది సినిమా టైటిల్ మాత్రమే కాదు, కొంతమంది తల్లిదండ్రుల మనసులో మాట కూడా. అవసాన దశలో ఆదుకునే మంచి మనసు కూతురికే ఉంటుందని, మరి కూతురైనా ఇషిక ఏం చేసిందో తెలుసా? తల్లి అంజుని చంపేసింది. ప్రియుడి సాయంతో శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. కట్టుకథలతో మాయమాటలతో బంధుగణాన్నే కాదు, పోలీసుల్ని మేనేజ్ చేసింది. సీన్ రక్తి కట్టించి మ్యాటర్ని మరో లెవెల్కి తీసుకువెళ్లి మర్డర్ కథని మరుగున పడేలా చేసింది. బట్ ఒకే ఒక్క క్లూ కిల్లర్ జంటని కాకీలకు పట్టించేలా చేసింది. ఇంతకీ ఏంటా క్లూ? ఎవరి కిల్లర్ ఇషిక? సికింద్రాబాద్ జవహర్ నగర్ లిమిట్స్, కౌకోర్ భరత్ నగర్ ఏరియా. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ ఏరియా పోలీసుల రాకతో ఉలిక్కిపడింది. ఏం జరిగిందా అని ఆలోచిస్తుండగానే ఇంట్లోకి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీతో బయటికి రావడం చూసి నోరెళ్లబెట్టారు. అసలేం జరిగింది? జనావాసాల మధ్య మృతదేహమేంటి? తల్లిని బిడ్డే హతమార్చిన ఘటన 10 నెలల తర్వాత ఎలా బయటపడింది? కౌకోర్ భరత్ నగర్లో ఉండే ఈమె పేరు అంజు. ఈమెకు 2 ఆడపిల్లలు. భర్త దూరం కావడంతో అన్నీ తానై పిల్లల్ని చూసుకుంది. ప్రేమగా పెంచి పెద్ద చేసింది. ఏం జరిగిందో తెలీదు. బైక్ పై ఇంట్లోంచి బయటికి వెళ్లిన అంజు కనిపించడం లేదంటూ పెద్ద కూతురు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. నెలలు గడిచినా మిస్టరీ అలాగే కొనసాగుతూ వచ్చింది. కట్ చేస్తే రామ్కోటిలో స్కూటీ అమ్మేందుకు మౌంటీ రాజ్పుత్ అనే వ్యక్తి వెళ్లాడు. అడ్రస్, ఆర్సీకి సంబంధించిన వివరాలు అడిగితే పొంతనలేని సమాధానాలిచ్చాడు. అనుమానంతో సదరు షాప్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వెంటనే సీన్లోకొచ్చారు. మౌంటీని తీసుకువెళ్లి ప్రశ్నిస్తే భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. ఇషిక, మౌంటీ ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే సహజీవనం చేయాలనుకున్నారు. ఈ వ్యవహారం తెలిసి తల్లి అంజు మందలించింది. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. తమ ప్రేమకు అడ్డొస్తుందన్న కారణంతో 2 కలిసి అంజుని చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఓ రోజు కిరాతకంగా హతమార్చారు. మృతదేహాన్ని బయటికి తీసుకువెళ్తే ఎవరైనా చూస్తారని ఇంటి ముందు గుంత తీసి పాతిపెట్టారు. ఇంత దారుణానికి తెగబడ్డ ఈ జంట ఇదే ఇంట్లో సంసారం చేస్తూ కాలం వెళ్లదీసింది. అటు కుటుంబ సభ్యులకి కాని, ఇటు ఇరుగు పొరుగున ఉండేవాళ్లకు కాని అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. అవసరాలో, ఆర్థిక ఇబ్బందులో తెలీదు. స్కూటీని అమ్మాలని భావించాడు మౌంటీ. ఆ నిర్ణయమే హత్యోదంతాన్ని బయటకొచ్చేలా చేసింది. పెద్ద అమ్మాయికి ఐడియా ఉండడంతో వీళ్ళు బెడ్రూమ్ లో ఉంటే ఆ అమ్మాయి డిస్టర్బ్ చేయలేదు. సో ఆ నైట్ అయిపోగానే మళ్ళీ మార్నింగ్ యథావిధిగా పనికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళకి డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించలేదు. సో ఈవినింగ్కి మళ్ళీ ఏదైతే కొంచెం స్మెల్లింగ్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అదే రూమ్లో వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తే దాన్ని పూడ్చిపెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకు. దాంతో ఆ రోజు నైట్ కూడా వీళ్ళు స్ప్రేయర్లు, రూమ్ స్ప్రేయర్లు ఇటువంటివి యూజ్ చేసి ఆ స్మెల్ రాకుండా మేనేజ్ చేయగలిగినారు. మళ్ళీ మర్నాడు పెద్దమ్మ ఎప్పుడైతే తన జాబ్కి వెళ్తుందో వెళ్ళగానే వీళ్ళు బెడ్ ఏదైతే బెడ్రూమ్లో బెడ్ ఉంటుందో దాని కింద ఫ్లోరింగ్ను నాపబండలాగా ఉంటాయి, దాన్ని తొలగించేసి డిగ్ చేసిండ్రు. కన్నబిడ్డే తల్లిని చంపడం బంధువుల్ని, స్థానికుల్ని షాక్కి గురిచేసింది. పిల్లల్ని ప్రేమగా చూసుకున్న అంజు వాళ్ల చేతిలోనే అంతమవుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందీ మాట్లాడతారు కదా, దాని మాట మాకు రాకపో, మా మాట దానికి రాకపో, అట్లా ఇక మా కోడలు మా బిడ్డలేమో కౌకూలు ఉంటుంది, అది ఉంటుంది. మాకు దానికి సమాధానం ఏముంటుంది, ఏముంటుంది తెలియదు. మాకు ఇప్పుడే తెలుస్తారు. పొక్క తీసి పెట్టింది, పొక్కలు పెట్టింది తన లవర్ తోటి లవర్ ఆడిద్దరు కలిసి పెట్టిరట. నాకు ఆ పేర్లు కూడా తెలియదు. మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ చేస్తున్నది. అక్క నేను ఇంకొక అతనితో వెళ్ళిపోయింది అన్న తెచ్చింది. కానీ ఇక్కడ మర్డర్ చేసి మా నమ్మగోడు నేను చంపేసి సమాధి చేసాం అన్న విషయం తెలియదు. వీళ్ళ అక్క ఏం చేసిందంటే మా మమ్మీ కనబడతలేదన్న ఆలోచనతో అమ్మాయి పూజ చేసుకొచ్చి వెళ్ళి ఓకే మా మమ్మీ ఎక్కడ అంటే వాళ్ళు ఇదేంది ఆలోచన, ఈ అమ్మాయిది ఇట్లా అని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేస్తే
అమ్మాయిని కూర్చోబెట్టి చంపేసిందని తెలిసింది. ఆ అమ్మాయి తీసుకొని పిఎస్ చిన్న పాప ఎందుకు వస్తలేదు, పెద్ద పాప ఎందుకు వస్తుంది, చిన్న పాప ఎందుకు వస్తుంది అని చెప్పి ఆలోచనతో తీసుకెళ్తే ఆ అమ్మాయికి 2-3 కోటింగ్ ఇస్తే ఆ అమ్మాయి చెప్పేసింది, ఇక మా అమ్మని మేము చంపేసినాం ఇట్లా డబ్బు కోసము బంగారం కోసం అని ఆలోచన వచ్చింది. ఇషిక మౌంటీ ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు అంజు మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఎంత ఘోరం, ఎంత దారుణం! తల్లిని బిడ్డ చంపడమేంటి? పైగా ఇంటి ముందు శవాన్ని పాతరెట్టి ఇంట్లో ఉండడమేంటి? మనుషుల్లో ఇంత కిరాతకమా? సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లుండవేమో. ఏ మాత్రం భయం బెరుకు లేకుండా హత్యకు తెగించిన వీళ్ళిద్దరినీ జైలూచలకే పరిమితం చేయాలన్నారు స్థానికులు.